పాలయ్యాడు. ఆ టైంలో ఆస్తిని అమ్మాయికి రాశాడు. ఎవరైతే పెళ్లి చేసుకున్న అమ్మాయికి రిజిస్ట్రేషన్ చేయబోతే రిజిస్ట్రేషన్ ఆఫీసులో అడ్డుపడ్డారు. దాంతో నోటరీ రాశాడు. ఆ నోటరీ పేపర్లు అక్కడ ఇంట్లో కనిపించకుండా పోయినాయి. ఆ పేపర్ల కోసమే చంపారు. మర్డర్ ఫర్ గెయిన్ అనే పాయింట్తో పాటు ఇవాళ అప్రూవర్ అయిన దస్తగిరి కూడా చెప్పింది, ఆ రోజున ఆయన కాళ్ళు పట్టుకున్నా సరే గొడ్డలతో నరుకుతా, ఆ పేపర్లు ఎక్కడ ఉన్నాయి అని అడిగాము, చివరికి ఆ పేపర్ తీసుకున్నాక చంపాము గంగిరెడ్డి నేతృత్వం అని చెప్పాడా లేదా? ఆ పేపర్ పాయింటే పక్కకు పెట్టి లేదు రాజకీయ ఉద్దేశంతోనే జగన్ చంపాడు అని వీళ్ళు రాస్తారు. జనాల్ని నమ్మించారు, ఇప్పుడు కూడా నమ్మమంటారు. అలాగా రాసినట్టుగా సిట్టు దర్యాప్తు చేయలేదు. చివరికి సిట్లో మళ్ళీ వీళ్ళు జాగ్రత్తగా ఇన్ఫ్లుయెన్స్ చేసి వేరే అధికారిని మార్పిచ్చి వీళ్ళకి కావాల్సిన అధికారిని పెట్టిస్తే అధికారి వీళ్ల కోణంలో నుంచి విచారణ ప్రారంభించాడు. అడ్డదిడ్డంగా చేశాడు, కొట్టాడు, హింసించాడు. సిబిఐ అట్లా ఎప్పుడు చేయదు, కొట్టి చేయడం అనేటటువంటి. సినిమాల్లో కూడా మీరు చూడండి, నిజ జీవితంలో కూడా సిబిఐ సైకలాజికల్ ప్లానింగ్ ఉంటది, అంతే తప్పించి మిషనరీతో చేస్తుంది, సమాచారంతో చేస్తుంది, అంతే తప్పించి ఫిజికల్ గా చేయదు. మొట్టమొదటిసారి ఫిజికల్ అది వాళ్ళ పియని కొట్టడం కానీ ఇవన్నీ జరిగింది. ఇదంతా చివరికి అవినాష్ని లోపలేయడానికి, జగన్ మీద కేసు పెట్టడానికని